యుద్ధం ఎందుకు జరిగింది సార్? అది ఆఫ్రికాలో ఒక చిన్న దేశం అమ్మా. ఆయన రావడానికి ముందు ఆ దేశ ప్రజలు చదువు సంధ్యలు లేకుండా, ఉండడానికి ఇళ్ళు లేకుండా, ఆకలితో అలమటిస్తూ గుడారాల్లో బ్రతికేవారు. ఆయన 24-25 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చేశారు. తన దేశంలో చమురు నిల్వలు ఉన్నాయని గ్రహించి ఏళ్ల తరబడి తమ దేశ సంపదను కొల్లగొడుతున్న విదేశీయులను తరిమి కొట్టి చమురు బావులను జాతీయం చేశారు. ఆ దేశ ప్రజలందరికీ పక్కా ఇళ్లు నిర్మించిచ్చి ఉచిత విద్య, వైద్య సదుపాయంతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆఫ్రికాలోనే అభివృద్ధి చెందిన దేశంగా మార్చారు. అగ్రరాజ్యాలకి చమురును ఎగుమతి చేయను అని ధైర్యంగా చెప్పేశారు. ఇతర దేశాలకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు అన్నారు. ఇతను ఎలా అంటే అగ్రరాజ్యం ఊరుకుంటుందా? ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేలా ప్రజల్ని రెచ్చగొట్టి ఆ దేశంలో అంతర్గత కలహాలను సృష్టించి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము ఏర్పరిచి చివరికి ఆ దేశ ప్రజల చేతే 2011లో దారుణంగా కొట్టి చంపించారు. ఆ తర్వాత ప్రజలకు మేము న్యాయం చేస్తాము అంటూ అగ్రరాజ్యం ఆ దేశంలోకి ప్రవేశించి అధికారాన్ని చేతులకు తీసుకుని పరిపాలించడం మొదలుపెట్టారు. ఆ దేశంలోని వనరులన్నీ కొల్లగొట్టిన తర్వాత ఇండియాని వదిలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినట్టు వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి సార్? ప్రాణాలతో ఉండే అవకాశం లేదు. ఒకవేళ తప్పించుకుంటే టెర్రరిస్టులు అవుతారు. టెర్రరిస్ట్లా? అవును, ఆ సమయంలో పరిస్థితులు అలా ఉన్నాయి. విప్లవకారుల సంఖ్య ఎక్కువ కదా, వాళ్ళు టెర్రరిస్టులుగా మారుంటారు. నేనొక స్టూడెంట్, మరి నువ్వెవరు? Come on, fast. విపరీతంగా డబ్బు సంపాదించేవాడు కోటీశ్వరుడు. విపరీతంగా రాజకీయాల గురించి మాట్లాడేవాడు రాజకీయ నాయకుడు. కానీ విపరీతంగా న్యాయం గురించి మాట్లాడేవాడు న్యాయవాది కాదు, ఉగ్రవాది. మీ దృష్టిలో నేను ఒక తీవ్రవాదిని సుష్మిత. నీ వయసు ఎంత? నీకంటే 7 ఏడాది పెద్దవాణ్ణి. నాకు 17 ఏళ్ళు. స్కూల్కి వెళ్ళాల్సిన వయసు. నువ్వు తీవ్రవాదాన్ని, ఉద్యమాల్ని వదిలేసి మాలాగా బతకచ్చు కదా. నాకు కావాల్సిన న్యాయాన్ని, హక్కులని పొందడానికి మీలాగా ఒక పిటిషన్ రాసి దాని కింద సంతకం పెట్టి దయచేసి మా అభ్యర్థనల్ని మన్నించమని వేడుకోలేను. నాకు దక్కాల్సిన న్యాయాన్ని, హక్కులని పోరాడి తీసుకోవడం నాకు అలవాటైపోయింది. కరెక్ట్. మనకి న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం బ్రతిమలాడమని నేర్పించిన అడ్డకాడదెవడ్రా? స్కూల్లో లీవ్ కావాలని అడిగేటప్పుడు వినయంగా అడగటంలో తప్పులేదు. సరే, కమ్యూనిటీ సర్టిఫికేట్ కోసం అభ్యర్థించాం. ఆ తర్వాత కట్టిన ట్యాక్స్ ని రిటర్న్ ఇవ్వమని అభ్యర్థించాం. ఇల్లు కట్టుకోవడానికి అనుమతి కోసం అభ్యర్థించాం. చివరికి తాగునీటికి, సూవేజ్ కి, ఎలక్ట్రిసిటీకి, బర్త్ సర్టిఫికేట్ కి, డెత్ సర్టిఫికేట్ కూడా అభ్యర్థించక తప్పదు. దేశ ప్రజలందరూ మహారాజులైతే మహారాజులు ఎందుకనరా అభ్యర్థించాలి? రే ఆలం, ఏమండి, పిచ్చి ముదిరిపోయినట్టుంది. మా దేశంలో ఉన్న వాళ్ళందరూ బానిసలేరా. కాళ్ల మీద పడి పనులు చేయించుకుంటారు. సిగ్గు ఎగ్గు లేని జన్మలు. నువ్వు నీకంటూ కోరికలేం లేవా? నాకు ఒకే ఒక్క కోరిక ఉంది సుష్మిత. నా జీవిత కాలంలో ఒక్కసారైనా నిన్ను కలవాలి. నేను ఎంతో కాలం బతకను. ఈలోపు నిన్ను చూడాలి. అందుకని త్వరగా నిన్ను కలిసే అవకాశాన్ని నాకివ్వు.
నేను కనుక సుష్మితనై ఉంటే దీనికి వేరే ఆన్సర్ ఇచ్చేదాన్రా. నేను సుష్మితనైతే ఎంత బాగుండేది. నా మాటలు తనకి వినపడి ఉంటాయా ఏంటి? సాంబార్. ఏంటి సుష్మిత అని పిలు. సుష్, ఏదైనా ప్రాబ్లమా? జస్ట్ మాట్లాడటానికే. సుష్మిత, నాన్న, ఒకసారి లేరా. అత్తయ్య, మాట్లాడక పంపిస్తాను, వెళ్ళు. ఆలం, నువ్వు ఉండే చోటు, నువ్వు తినే తిండి, నీ లైఫ్ స్టైల్ ఇదంతా చూస్తుంటే చాలా బాధగా ఉందిరా. అయ్యో, కాల్ చేస్తున్నాడు. ఆలం, బ్రేకింగ్ న్యూస్కి కక్కుర్తిపడి నేను మోసం చేశాను రా. ఇంకెప్పుడు నిన్ను కాంటాక్ట్ చేయను. డేటా ఆన్ చేద్దామా వద్దా? అబ్బా, ఈరోజు నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజా? ఏంటి? వారం రోజుల నుంచి నిన్ను సంప్రదించలేకపోయినందువల్ల నిన్ను నేరుగా చూద్దామనిపించి నీ స్కూల్ బయట నీకోసం ఎదురు చూస్తున్నాను. కొంపతీసి నిజంగానే అక్కడికి వచ్చుంటాడా? అయ్యో, నిజంగానే ఇక్కడికి వచ్చేసాడు. ఇంకో 15 నిమిషాల్లో నా కోరిక నెరవేరబోతుంది సుష్మిత. ఒకవేళ నువ్వు నాకు రోజు మెసేజ్లు పంపిస్తూ ఉండుంటే ఇక్కడికి వచ్చి నిన్ను చూడాలన్న ఆలోచన నాకు కలిగేది కాదు. వీడు డైరెక్ట్గా సుష్మితను మీట్ అవుతాడు. అది నువ్వెవరో నాకు తెలియదు అంటుంది. స్కూల్ వదిలేలోపు త్వరగా అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు మీట్ అవ్వకుండా. శివంగి, He's back online. play it. నన్ను క్షమించు సుష్మిత. Let him chat more. Keep him busy. Now. ఎందుకని? سوشميتا، أنا آسف على الشي اللي صار، ما كان بقصدي إنه يصير. رفقاتي قالوا لي నీ దేశానికి వచ్చి కూడా నిన్ను కలవకపోయినందుకు, నా కోసం ఒక బృందం గాలిస్తుందని నా మనుషులు నాకు చెప్పగానే మీ ఊరి పోలీసుల దుస్తులు ధరించి నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను. నిన్ను కలవడానికి వచ్చినందుకు
ఇక్కడ నన్ను ఎన్నో రకాలుగా శిక్షించారు. వీళ్ళకి భయపడి నేను నీతో మాట్లాడడం మానేయను. వీళ్ళు నీ కొత్త ఫేస్బుక్ ఐడిని కూడా కనిపెట్టి నిన్ను చంపేస్తారేమోనని నాకు భయంగా ఉంది. అందుకని వెంటనే నీ ప్రొఫైల్ పిక్చర్ని తీసి ఈ రోజు నుంచి నాకు ఈ సంతోషం కూడా మిగలదు సుష్మిత. Shit. He's gone offline. బా, ఏం కుర్రాడు సార్ వీడు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తనకి నచ్చిన అమ్మాయికి ఏం జరగకూడదని ఆలోచిస్తున్నాడు చూడండి. ఇదేనండి అమ్మాయిలు లవ్లో పట్టడానికి కారణం. Send the CCTV footage to the head office. Immediately. Hey, Alam messaged. Play it. సుష్మిత, నిన్ను కలవాలన్న నా ఆశ తీరని కోరికలా మిగిలిపోతుందనిపిస్తోంది. నేను నీకు పంపే చివరి మెసేజ్ ఇదే అయ్యుండొచ్చు. నేను చనిపోయాక నన్ను తలుచుకోవడానికి, నా కోసం ఏడవడానికి ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరనుకున్నాను. కానీ నా కోసం నువ్వు ఏడుస్తావు. నువ్వు బతుకున్నంత వరకు నీ జ్ఞాపకాల్లో నేనుంటానని నాకు నమ్మకం ఉంది సుష్మిత. ఐ లవ్ I love you. Go on. శివంగి, మీ అన్నయ్యకి కాల్ చేసి మాట్లాడు. శివంగి, ఏం చేసావే? 15 రోజుల నుంచి పోలీసులు మన ఇంట్లోనే ఉన్నారు. పిల్లల్ని స్కూల్ కూడా వెళ్ళనివ్వడం లేదు, ఫోన్లు కూడా తీసేసుకున్నారు. మా నలుగురిని హౌస్ అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది? నువ్వెక్కడున్నావు? ఇంటికి ఎప్పుడొస్తావు? శివంగి, శివంగి! నువ్వు కోఆపరేట్ చేయకపోతే వీళ్ళు సుష్మితని ఇక్కడికి తీసుకొచ్చి చాట్ చేయిస్తారు. నేను మీకు భయపడను. హే శివంగి, You know what? గన్ను వాడాలంటే ముందు దాన్ని లో చేయాలి. హే, ఏం చేస్తున్నావురా? పుట్ ద గన్ డౌన్. రిలాక్స్. పుట్ ఇట్ డౌన్ ఐ సే. Alam, I love you. عالم أحبك. ఇప్పటి వరకు నేను ఇంత గొప్ప సంతోషాన్ని అనుభవించలేదు సుష్మిత. ఎందుకో తెలీదు కానీ ఇది నువ్వు చెప్పినట్టు నాకు అనిపించడం లేదు. అయినప్పటికీ ఇది నిజమని నేను నమ్ముతున్నాను. నా సంతోషానికి అవధులు లేవు. నా ఆనందానికి ఆ ఆకాశమే హద్దు. నాకు గాల్లో తేలిపోతున్నట్టుంది సుష్మిత. మీరనుకుంటున్నట్టు లవ్ అనేది ఒక మామూలు పదం కాదు, అదొక ఫీలింగ్. మీ ఊళ్ళో లవ్ అంటే బెడ్ షేర్ చేసుకోవటం, మా ఊళ్ళో లవ్ అంటే థియేటర్, బీచ్, పార్క్ అంటూ వాటేసుకొని విచ్చలవిడిగా తిరగడం. ఇది ఆ టైప్ లవ్ కాదు. ఈ లవ్ అర్థం చేసుకోవటానికి మీకు మనసు ఉండాలి, కొంచెం బ్రెయిన్ ఉండాలి. ఇప్పుడు నేనేం చేయాలి? Tell him that you want to meet him. అలం, నేను నిన్ను కలవాలి. علي أريد أن أراك. بظل هي الظروف هلا ما فيني اجيب نوب سوشميتا على الهند. ఈ పరిస్థితుల్లో నేను వెంటనే ఇండియాకి రాలేను. I'll come. Tell him.